జగనన్న 31వ తారీఖు అనగా రేపు నెల్లూరులో అక్రమ అరెస్టులో ఉన్న మన వైఎస్ఆర్సీపీ నాయకులను పరామర్శించడానికి జైలుకి వెళ్తున్నారు. ఇక్కడ ప్రభుత్వము కొన్ని విచిత్రమైన ఆంక్షలు పెట్టింది. ఏమంటే ముందు 3 బండ్లకు మాత్రమే పర్మిషన్ ఉండేటివి ఇప్పుడు 15 బండ్ల దాకా పర్మిషన్ ఇచ్చింది. కేవలం హెలీప్యాడ్ దగ్గరకు 10 మందిని మాత్రమే రావాలి అని చెప్పి ఒక ఆంక్షలు పెట్టింది. అదేవిధంగా నల్లపనేని ప్రసన్న కుమార్ అన్న ఇంటి మీద దాడి జరిగింది. ఆ ఇంటికి నువ్వు ఖచ్చితంగా వెళ్ళకూడదు అనే ఆంక్ష ఒకటి పెట్టింది. ఇంకా కేవలము ఒకే జగన్మోహన్ రెడ్డి అన్నగారు 3గా బయలుదేరతారు, 5 మందిగా బయలుదేరతారు అనేది ఓకే, ఆయన ఇష్టం. కానీ ఆయన బయలుదేరిన తర్వాత వచ్చే ప్రజలను ఎవరు ఆపగలరు? దీనిలో ప్రభుత్వం ఎంత లాజిక్గా ఆలోచించిందంటే, ఓకే మనము ఇంతమందికి మాత్రమే పర్మిషన్ ఇద్దాము, ఖచ్చితంగా జనాలు ఎక్కువ వస్తారు. ఇలా జనాలు ఎక్కువ వచ్చారంటే ఒక 2-3 మాటలు ఇలానే మనం ఆంక్షలు పెడదాము. తర్వాత కోర్టులో చూడండి మేము ఇంత ఆంక్షలు పెట్టినా సరే వాళ్ళు మా ఆంక్షలను వినకుండా చేస్తున్నారని చెప్పేసి రాబోయే పర్యటనలన్నిటినీ ఆపిద్దామనే ఒక కుట్రపూరితమైన రాజకీయంతో తప్ప వేరే దీంతో ఏంటి ప్రభుత్వం చేయలేదు. మీరు ఎన్ని చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పర్యటన అనేది ఆపరు. జై జగనన్న, జై జై జగనన్న.